హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకోండి ఫస్ట్ 98. ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? సోవియట్ రష్యా. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992, 1992. ప్రవేశికను సవరించవచ్చని సుప్రీంకోర్టు తొలిసారిగా ఏ కేసులో తీర్పు చెప్పింది? కేశవానంద భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా పేర్కొన్నది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించేది ఎవరు? గవర్నర్. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమించేది ప్రెసిడెంట్. ప్రణాళికా సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకునే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? కెనడా. పంచాయతీలను ఏ అధికరణం ప్రకారం ఏర్పాటు చేశారు? అధికరణం 40. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తొలిసారిగా ప్రాథమిక హక్కులను సవరించారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇందాక క్వశ్చన్ అడిగా కదా, ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ. మన ఛానల్ నుంచి మీకు ఇంకేదైనా టాపిక్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఇంకేదైనా టాపిక్ మీద మీకు కంటెంట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. పర్టికులర్ టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.